హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుకి సంబంధించినటువంటి ఉద్యోగాల పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ టాపిక్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. ఈ వీడియోలో 2025కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, విచ్ నేషనల్ పార్క్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇండియాస్ 58th టైగర్ రిజర్వ్? భారతదేశంలోని 58వ టైగర్ రిజర్వ్గా ఏ జాతీయ ఉద్యానవనం ప్రకటించబడింది అని అడిగారండి. సో ఇది చూసుకున్నట్లయితే మాధవ్ నేషనల్ పార్క్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ మాధవ్ నేషనల్ పార్క్ 58వ టైగర్ రిజర్వ్గా జాతీయ ఉద్యానవనం ఇటీవల ప్రకటించిందనమాట. మాధవ్ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా ఎగ్జామ్స్లో రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఈ విధంగా మీకు సవివరంగా తెలుగు మీడియం వారికి అండ్ ఇంగ్లీష్ మీడియం వారికి అర్థమయ్యే విధంగా క్లియర్ కట్ డీటెయిల్స్తో మేము మీకు మెటీరియల్స్ అండ్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. క్లాసెస్ అయితే తెలుగు మీడియంలోనే ప్రస్తుతం మీకు అవైలబుల్గా ఉన్నాయి. పీడిఎఫ్ మెటీరియల్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందిస్తున్నాము. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్స్ మనకి ఇంకా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి జూలై ఎండ్లో కండక్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ కోర్సెస్ మీరు ఖచ్చితంగా తీసుకొని అట్లీస్ట్ ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి క్యాండిడేట్స్ మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు అసలు టైం ఉండదు. ఈ మాధవ్ నేషనల్ పార్క్ అనేది 58th టైగర్ రిజర్వ్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిందండి. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే మధ్యప్రదేశ్లోని శివపురి అనేటువంటి జిల్లాలో లొకేట్ అయి ఉందన్నమాట. మధ్యప్రదేశ్లో మొత్తం 9 టైగర్ రిజర్వ్స్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి 8 టైగర్ రిజర్వ్స్ చూసుకుంటే రాతాపాని టైగర్ రిజర్వ్ ఇది 57th అనమాట. ఇండియాలో 57th టైగర్ రిజర్వ్ ఇది. ఈ రాతాపాని టైగర్ రిజర్వ్తో పాటు బంధవ్గర్, కాన్హా, పెంచ్, సత్పురా, పన్నా, సంజయ్ దుబ్రి అండ్ వీరాంగన దుర్గావతి అనేటువంటి ఈ పర్టికులర్ టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో ఉన్నాయన్నమాట. మధ్యప్రదేశ్లో మొత్తం 9 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఈ 9వ టైగర్ రిజర్వే మాధవ్ నేషనల్ పార్క్ అనేటువంటి టైగర్ రిజర్వ్. సో 57th వన్ వచ్చేసి రాతాపాని టైగర్ రిజర్వ్ అనమాట. సో ఈ 9 టైగర్ రిజర్వ్స్ మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్స్. సో రీసెంట్గా 58th టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ అనేటువంటి టైగర్ రిజర్వ్కి గుర్తింపు అయితే దక్కింది. సో జాతీయ ఉద్యానవనం దీన్ని 58వ టైగర్ రిజర్వ్గా ప్రకటించింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అని చెప్పేసి అడిగారు. సో భారతదేశానికి సంబంధించిన ర్యాంక్ వచ్చేసి 118 అండి. 118వ ర్యాంకు భారతదేశానికి రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనమాట ఇది.
సో ఇలాంటి క్వశ్చన్స్ ఇండెక్సెస్కి సంబంధించి రిపోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్సే మనకి ఎక్కువగా అడుగుతారు. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025లో భారతదేశానికి వచ్చినటువంటి ర్యాంకు 118వ ర్యాంకు. అయితే ఈ యొక్క రిపోర్ట్ని ఎవరు పబ్లిష్ చేస్తారని చూసుకుంటే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనేటువంటి ఈ ఆర్గనైజేషన్ వారు ఒక రిపోర్ట్ అనేది ప్రిపేర్ చేసి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025ని పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో ఇండియా ర్యాంక్ వచ్చేసి 118వ ర్యాంకు, నేపాల్ ర్యాంక్ 92nd ర్యాంక్ అయితే వచ్చింది, పాకిస్తాన్కి 109th ర్యాంక్ వచ్చింది, బంగ్లాదేశ్కి 134th ర్యాంక్ అయితే రావడం జరిగింది. ఇంకా టాప్ కంట్రీస్ చూసుకుంటే ఫిన్లాండ్ టాప్ కంట్రీస్ లిస్ట్లో ఉంది. సెకండ్ వన్ వచ్చేసి డెన్మార్క్ అనమాట. లాస్ట్లో ఉన్నది ఏ కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్ లాస్ట్లో ఉంది. సో ఈ ర్యాంకింగ్స్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యొక్క రిపోర్ట్ని ఏ ఇండికేటర్స్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తారనేది చూసుకుంటే ఎటువంటి సూచికల ఆధారంగా ప్రిపేర్ చేస్తారు అంటే జీడిపి పర్ క్యాపిటా ఇన్కమ్, సోషల్ సపోర్ట్, పర్సనల్ ఫ్రీడమ్ ఏ విధంగా ఉంది, కరప్షన్ లెవెల్ ఆ దేశంలో ఏ విధంగా ఉంది, హెల్దీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉందనేటి ఈ పర్టికులర్ సూచికల్ని ఇండికేటర్స్ని ఆధారంగా చేసుకొని ఈ యొక్క వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2025ని యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ వారు ప్రిపేర్ చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ వన్, విచ్ టీమ్ వోన్ ది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025? 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది అని చెప్పేసి అడిగారు. మీ అందరికీ తెలిసిందే భారతదేశం ఈ యొక్క ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుందనమాట. సో న్యూజిలాండ్తో జరిగినటువంటి యొక్క ఫైనల్ మ్యాచ్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారతదేశం గెలుచుకుంది. సో 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇది ఓడిఐ ఫార్మాట్లో జరిగేటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ అనమాట. దీనికి హోస్ట్ చేసినటువంటి కంట్రీస్ అంటే ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు వచ్చేసి పాకిస్తాన్ అండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనేటువంటి యొక్క దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఛాంపియన్స్గా నిలిచినటువంటి దేశం వచ్చేసి ఇండియా అండి. థర్డ్ టైటిల్ అయితే వచ్చింది ఈ యొక్క ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో. సో థర్డ్ టైం గెలుచుకుందనమాట. ఒకటి 2002లో, మరొకటి 2013లో, మరొకటి 2025లో రావడం జరిగింది. ఈ విధంగా 3 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. రన్నరప్గా నిలిచినటువంటి దేశం న్యూజిలాండ్. సో ఫైనల్స్లో ఇండియా అండ్ న్యూజిలాండ్ పోరాడితే ఇండియా విజేతగా నిలిచింది. సో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ వచ్చేసి రచిన్ రవీంద్ర అండి. ఓకే, న్యూజిలాండ్కి చెందినటువంటి బ్యాటర్ అనమాట అండ్ ఆల్రౌండర్ కూడా అంటారు. సో రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు ఎక్కువ రన్స్ చేసి. ఇంకా ఎక్కువ వికెట్స్ తీసుకున్నటువంటి ప్లేయర్ వచ్చేసి న్యూజిలాండ్కి చెందినటువంటి మ్యాట్ హెన్రీ అనేటువంటి ప్లేయర్కి ఎక్కువ వికెట్స్ అయితే దక్కాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫిల్మ్ వోన్ ది బెస్ట్ ఫిల్మ్ అవార్డ్ ఎట్ ఆస్కార్స్ 2025? 2025 ఆస్కార్ అవార్డులలో ఉత్తమ చిత్ర అవార్డును గెలుచుకున్నటువంటి చిత్రం ఏది అని చెప్పేసి అడిగారు. సో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్నటువంటి ఆస్కార్స్ ఫిల్మ్ అవార్డ్స్కి సంబంధించి చూస్తే రైట్ ఆన్సర్ వచ్చేసి అనోరా అనేటువంటి ఫిల్మ్ అండి. అనోరా అనేటువంటి ఫిల్మ్కి ఉత్తమ చిత్ర అవార్డు అయితే ఆస్కార్కి సంబంధించి దక్కిందనమాట. సో మనకి ఈ సంవత్సరం జరిగినటువంటి అకాడమీ అవార్డ్స్, ఈ యొక్క ఆస్కార్ అవార్డ్స్ని అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి పిలుస్తారు. 97th అకాడమీ అవార్డ్స్ అయితే వచ్చాయన్నమాట మనకి. దీనికి సంబంధించి ఇచ్చారు. లేదా ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. అకాడమీ అవార్డ్స్ లేదా ఆస్కార్ అవార్డ్స్ అని చెప్పేసి అంటారు. సో బెస్ట్ ఫిల్మ్గా నిలిచినటువంటి చిత్రం అనోరా అనేటువంటి ఫిల్మ్. బెస్ట్ యాక్టర్ వచ్చేసి అడ్రియన్ బ్రాడీ అనేటువంటి అతను ది బ్రోటలిస్ట్ అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి హీరో అనమాట. సో అడ్రియన్ బ్రాడీ అనేటువంటి అతను. ఇంకా బెస్ట్ యాక్ట్రెస్ వచ్చేసి మైకీ మ్యాడిసన్. అనోరా అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి యాక్ట్రెస్ మైకీ మ్యాడిసన్ అనేటువంటి తనకి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు అయితే వచ్చింది. ఇంకా బెస్ట్ డైరెక్టర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే షాన్ బేకర్. అనోరా అనేటువంటి ఫిల్మ్కి సంబంధించినటువంటి బెస్ట్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో షాన్ బేకర్ అనేటువంటి అతనికి వచ్చిందనమాట. తర్వాత బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ ఎవరికి వచ్చింది అంటే ఫ్లో అనేటువంటి చిత్రానికి రావడం జరిగింది. మోస్ట్ అవార్డ్స్ గెలుచుకున్నటువంటి చిత్రం వచ్చేసి అనోరా. సో టోటల్ 5 అవార్డ్స్ వీరికి రావడం జరిగింది, ఆస్కార్ అవార్డ్స్. ఓకే, సో కాబట్టి ఎక్కువ అవార్డ్స్ని గెలుచుకున్నటువంటి చిత్రం అనోరా అనేటువంటి చిత్రం. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ది 59th జ్ఞానపీఠ్ అవార్డ్ ఫర్ 2024? సో 2024కు సంబంధించి 2025లో ఇటీవల అవార్డు అయితే ఇచ్చారు. అయితే ఈ 2024 సంవత్సరానికి 59వ జ్ఞానపీఠ్ అవార్డు ఎవరు గెలుచుకున్నారు?
ఎవరు గెలుచుకున్నారు అంటే వినోద్ కుమార్ శుక్లా అనేటువంటి ఆయన గెలుచుకున్నారండి. వినోద్ కుమార్ శుక్లా అనేటువంటి ఆయన ఇక్కడ ఇమేజ్లో మీకు కనిపిస్తుంది కదా, ఆయనకి ఈ జ్ఞానపీఠ్ అవార్డు 59th జ్ఞానపీఠ్ అవార్డు ఫర్ ది ఇయర్ 2024కి సంబంధించి రీసెంట్గా ఇచ్చారు. సో ఈయనకైతే దక్కింది వినోద్ కుమార్ శుక్లా గారికి. సో ఇక్కడ జ్ఞానపీఠ్ అవార్డు చూసుకున్నట్లయితే ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ ఇండియన్ లిటరరీ అవార్డు అనమాట. సో రచయితలకు ఇచ్చేటువంటి ఒక అవార్డు ఇది. ఓకే, ఓల్డెస్ట్ అండ్ హైయెస్ట్ లిటరరీ అవార్డు ఇది. సో లిటరరీలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం. సో ఫస్ట్ విన్నర్ వచ్చేసి 1965లో జి శంకర్ కురుప్ అనేటువంటి అతనికి ఈ యొక్క జ్ఞానపీఠ్ అవార్డులో ఫస్ట్ అవార్డు గెలుచుకున్నటువంటి వ్యక్తి. సో దీనికి క్యాష్ ప్రైజ్ కూడా ఇస్తారు. ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారు అంటే 11 lakhs ఇస్తారనమాట, 11 లక్షలు చెల్లిస్తారు. అయితే 59th జ్ఞానపీఠ్ అవార్డు ఫర్ ది ఇయర్ 2024కి సంబంధించి ఎవరికి వచ్చింది అంటే వినోద్ కుమార్ శుక్లా అనేటువంటి హిందీ రైటర్కి రావడం జరిగింది. సో ఈయన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి మొదటిసారి ఈ యొక్క జ్ఞానపీఠ్ అవార్డును గెలుచుకున్నటువంటి విన్నర్ అనమాట. ఫస్ట్ విన్నర్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి ఈ జ్ఞానపీఠ్ అవార్డుని గెలుచుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి వినోద్ కుమార్ శుక్లా. నెక్స్ట్ వన్, చంద్రయాన్ 5 మిషన్ విల్ బీ లాంచ్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ విచ్ స్పేస్ ఏజెన్సీ? చంద్రయాన్ 5 మిషన్ ఏ అంతరిక్ష సంస్థతో కలిసి ప్రారంభించబడుతుంది అని చెప్పేసి అడిగారు. సో ఆ సంస్థ వచ్చేసి జపాన్ అండి. జపాన్కి చెందినటువంటి జక్సా అనేటువంటి ఈ యొక్క అంతరిక్ష సంస్థతో కలిసి చంద్రయాన్ 5 అనేటువంటి మిషన్ని లాంచ్ చేయబోతున్నారు. ఇటీవల మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ చంద్రయాన్ 5 మిషన్కి సంబంధించి అప్రూవల్ కూడా ఇచ్చింది. అయితే గతంలో రిలీజ్ చేసినటువంటి చంద్రయాన్కి సంబంధించినటువంటి మిషన్స్ యొక్క డీటెయిల్స్ చూస్తే చంద్రయాన్ 1 వచ్చేసి 2008లో లాంచ్ చేశారండి. చంద్రయాన్ 2 2019లో లాంచ్ చేశారు. చంద్రయాన్ 3 2023లో లాంచ్ చేయడం జరిగింది. సో అది ల్యాండ్ కూడా కావడం జరిగింది సక్సెస్ఫుల్గా. అది ల్యాండ్ అయినటువంటి పాయింట్ వచ్చేసి ఆ చంద్రుడికి సంబంధించిన సౌత్ పోల్ ఏదైతే ఉందో సౌత్ పోల్న ల్యాండ్ చేశారు. సో ల్యాండ్ అయినటువంటి పాయింట్ని శివశక్తి పాయింట్ అని చెప్పేసి కూడా పేరు పెట్టడం జరిగింది. ఓకే, లూనార్ సౌత్ అని చెప్పేసి అంటాం. ఆ సౌత్లో లూనార్ సౌత్ పాయింట్లో ల్యాండ్ అయిందనమాట. ల్యాండ్ అయినటువంటి పాయింట్కి శివశక్తి పాయింట్ అని చెప్పేసి పేరు పెట్టారు. అయితే 2027లో చంద్రయాన్ 4ని లాంచ్ చేయబోతున్నారు. ల్యాండింగ్ సైట్ వచ్చేసి 2024లో లాంచ్ చేయబోయేటువంటి ఒక చంద్రయాన్ 4కి సంబంధించిన ల్యాండింగ్ సైట్ వచ్చేసి శివశక్తి పాయింట్కి దగ్గరలోనే, ఓకే, శివశక్తి పాయింట్కి దగ్గరలోనే ల్యాండ్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు దీనికి సంబంధించి ప్రస్తుతం వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో ఇది చంద్రయాన్కి సంబంధించినటువంటి కంప్లీట్ హిస్టరీ అండ్ దానికి సంబంధించిన వివరాలు. అయితే చంద్రయాన్ 5 మిషన్ ఎప్పుడు లాంచ్ చేస్తారనేది మనకి ఈరైతే మెన్షన్ చేయలేదు. కానీ ఈ చంద్రయాన్ 5 మిషన్కి సంబంధించి జక్సా అనేటువంటి జపాన్కి సంబంధించినటువంటి అంతరిక్ష స్పేస్ ఏజెన్సీతో కలిసి మన ఇస్రో సంస్థ వాళ్ళు కలిసి పనిచేస్తున్నారు. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ సిటీ? భారతదేశపు మొట్టమొదటి పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏ నగరంలో ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి అడిగారు. అది ఏ నగరంలో ఏర్పాటు చేశారు అంటే ఇండోర్లో అండి. సో ఇండోర్లో ఈ యొక్క పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఉన్నటువంటి గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ అనేది దీనికి సంబంధించి సెటప్ చేశారనమాట. సో పీపీపీ మోడల్లో ఇక్కడ చూసుకుంటే మనకి ఇండోర్కి సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ వారు అలాగే ఆస్ట్రోనామికల్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు వీరిద్దరూ కలిసి ఈ యొక్క పీపీపీ మోడల్లో గ్రీన్ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్ని ఇండోర్ సిటీలో సెటప్ చేయడం జరిగింది. సో ఇది దేని కింద సెటప్ చేశారు అంటే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ అనేటువంటి ఈ యొక్క మిషన్ కింద దీన్ని సెటప్ చేశారనమాట. ఓకే, సో అర్బన్ మిషన్ కింద ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ కింద దీన్ని సెటప్ చేయడం జరిగింది. సో ఇందులో ఏం ప్రాసెస్ చేస్తారు అంటే గ్రీన్ వేస్ట్ని ప్రాసెస్ చేయడం జరుగుతుంది. లైక్ వుడ్, బ్రాంచెస్, లీవ్స్ అండ్ ఫ్లవర్స్. ఏవైతే మనకి వేస్టేజ్గా వచ్చినటువంటి గ్రీన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో వాటన్నిటిని కూడా ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారు అంటే సాడస్ట్గా ప్రాసెస్ చేస్తారనమాట. ఓకే, సాడస్ట్గా ప్రాసెస్ చేసి దీన్ని దేనికి ఉపయోగిస్తారు అంటే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్గా ప్యాకేజింగ్ మెటీరియల్ కింద దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ ఫైనాన్స్ సెక్రటరీ ఆఫ్ ఇండియా? భారత ఆర్థిక శాఖ నూతన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ సేత్ అనేటువంటి ఆయన భారతదేశానికి సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీగా నియమితులు కావడం జరిగింది. సో ఫైనాన్స్ సెక్రటరీ చూసుకున్నట్లయితే
అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అండ్ ప్రిన్సిపల్ అడ్వైజర్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనమాట. సో దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ఏదైతే ఉందో ఆర్థిక శాఖకు సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీ ఏ విధంగా వర్క్ చేస్తారు అంటే అడ్మినిస్ట్రేటివ్ హెడ్గా అలాగే ప్రిన్సిపల్ అడ్వైజర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క ఫైనాన్స్ సెక్రటరీ అనేటువంటి పదవిని ఎప్పుడు ఫామ్ చేశారు అంటే ఎప్పుడు స్థాపించారు లేదా ఎప్పుడు దీనికి సంబంధించి నిర్మాణం చేశారంటే 1947లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క టర్మ్ వచ్చేసి జస్ట్ 2 years మాత్రమే ఉంటుంది. ఎవ్రీ 2 yearsకి కొత్త వాళ్ళు ఫైనాన్స్ సెక్రటరీగా రావడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, వరుణ 2025 ఈజ్ ఏ బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? వరుణ 2025 భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నావికా విన్యాసాన్ని ఏర్పాటు చేసిందని చెప్పేసి అడిగారు. సో ఈ వరుణ అనేటువంటి ఎక్సర్సైజ్ చూసుకున్నట్లయితే ఫ్రాన్స్ అండ్ ఇండియాకి మధ్య జరిగినటువంటి ఒక బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అండి. ఓకే, బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అనమాట. ద్వైపాక్షిక నావికా విన్యాసం అయితే చేశారు. దీన్ని వరుణ 2025 బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఇది 23rd ఎడిషన్ అండి. ఓకే, బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో ఇది 23rd ఎడిషన్ అనమాట, 23వ ఎడిషన్. సో ఇది ఎక్కడ జరిపారు అంటే అరేబియన్ సీలో దీన్ని ఈ యొక్క వరుణ 2025 బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ని నిర్వహించడం జరిగింది. ఇండియా అండ్ ఫ్రాన్స్ మధ్య యొక్క ఎక్సర్సైజ్ అయితే జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే మనకి ఆర్మీకి సంబంధించి శక్తి అని చెప్పేసి ఒక ఎక్సర్సైజ్ ఉంది, నేవీకేమో వరుణ అనమాట. ఇండియా అండ్ ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ఎక్సర్సైజెస్ పేర్లు. ఓకే, ఫ్రాన్స్కి సంబంధించిన ఆర్మీతో అండ్ ఇండియన్ ఆర్మీ ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తే దాన్ని శక్తి అని చెప్పేసి పిలుస్తారు. నేవీ అయితేనేమో వరుణ అని చెప్పేసి పిలుస్తారు. ఎయిర్ ఫోర్స్ అయితేనేమో గరుడ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ వన్, విచ్ టీమ్ ఓన్ ది 2025 కబడ్డీ వరల్డ్ కప్? 2025 కబడ్డీ ప్రపంచ కప్ను ఏ జట్టు గెలుచుకుంది? 2025 కబడ్డీ ప్రపంచ కప్ను భారతదేశం గెలుచుకుందండి. ఓకే, భారతదేశం 2025 కబడ్డీ ప్రపంచ కప్ను గెలుచుకుంది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ 2025 కబడ్డీ వరల్డ్ కప్ని నిర్వహించినటువంటి ఆతిథ్య దేశం వచ్చేసి ఇంగ్లాండ్. సో ఇంగ్లాండ్లో మెన్ అండ్ ఉమెన్కి సంబంధించినటువంటి కబడ్డీ వరల్డ్ కప్ 2025 అయితే నిర్వహించారు. ఇందులో గమ్మత్తు ఏంటంటే మెన్ టీంలో విన్నర్స్గా నిలిచింది ఇండియానే, ఉమెన్ టీంలో విన్నర్స్గా నిలిచింది ఇండియానే, అండ్ మెన్ టీంలో రన్నరప్గా నిలిచింది ఇంగ్లాండే, అలాగే ఉమెన్ టీంలో రన్నరప్గా నిలిచింది కూడా ఇంగ్లాండే అనమాట. సో మెన్ అండ్ ఉమెన్ టీమ్స్కి విన్నర్స్ రన్నరప్స్ ఇద్దరు కూడా సేమ్ కంట్రీస్. సో ఇంగ్లాండ్ అండ్ ఇండియాకి సంబంధించి ఈ విధంగా ఒక కోఇన్సిడెన్స్ అయితే జరిగింది. సో ఛాంపియన్స్గా నిలిచింది, కబడ్డీ వరల్డ్ కప్ ఛాంపియన్స్గా నిలిచింది మెన్ టీంకి సంబంధించి ఇండియా, ఉమెన్ టీం అయితే ఉమెన్ టీం కూడా ఇండియానే. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ ఓవర్టుక్ యూఏఈ యాజ్ ఇండియాస్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ రెమిటెన్సెస్? భారతదేశానికి అతిపెద్ద రెమిటెన్స్ వనరుగా యూఏఈని అధిగమించినటువంటి దేశం ఏది? సో ఇక్కడ చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ అండి. సో యునైటెడ్ స్టేట్స్ ఇండియాకి సంబంధించి ఓకే యూఏఈని అధిగమిస్తూ రెమిటెన్సెస్లో యూఏఈని అధిగమిస్తూ నంబర్ 1 పొజిషన్కి రావడం జరిగింది. రెమిటెన్స్ అంటే ఇక్కడ మనకి చెల్లించేటువంటి చెల్లింపులండి. ఓకే, చెల్లించేటువంటి చెల్లింపుల్ని ఇక్కడ రెమిటెన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇండియాస్ రెమిటెన్స్ సర్వే 2023-24 ప్రకారం ఆర్బీఐ రిలీజ్ చేసిందనమాట ఈ యొక్క రిపోర్ట్ని. సో దీనికి సంబంధించి చూసుకుంటే టోటల్ రెమిటెన్స్ రిసీవ్ చేసుకుంది 2023-24కి సంబంధించి $118.7 బిలియన్. సో టాప్ సోర్స్ ఆఫ్ రెమిటెన్స్ వచ్చేసి యూఎస్ఏ 27.7% ఉంటే యూఏఈ 19.2% ఉంది. లీడింగ్ స్టేట్స్ రిసీవ్డ్ రెమిటెన్సెస్ వచ్చేసి మహారాష్ట్ర 20.5%, ఆ తర్వాత కేరళ ఉందన్నమాట. ఇంకా రెమిటెన్స్ వచ్చేసి మనీ ట్రాన్స్ఫర్డ్ బై ఫారెన్, ఓకే ఫారెన్ కంట్రీస్ నుంచి రిసీవ్ చేసుకునేదన్నమాట. సో కాబట్టి మనకి వచ్చేటువంటి పర్టికులర్ చెల్లింపులు ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ మనం రెమిటెన్స్ అని చెప్పేసి అంటాము. సో ఇక్కడ చూసుకుంటే వర్కర్స్, ఓకే అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించినటువంటి వర్కర్స్ వారు చెల్లించేటువంటి చెల్లింపులు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది టోటల్ అవుట్లే అప్రూవ్డ్ బై ది యూనియన్ క్యాబినెట్ ఫర్ ది రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం? రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదించినటువంటి మొత్తం వ్యయం ఎంత? సో రైట్ ఆన్సర్ వచ్చేసి 3400 crores అండి. 3400 కోట్ల రూపాయలని రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం కోసం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినటువంటి మొత్తం వ్యయం అది. సో ఈ రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం యొక్క ఫ్లాగ్షిప్ స్కీమ్ ఏంటనేది చూసుకుంటే ఇట్స్ ఏ స్కీమ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ఇండిజినస్ బోవైన్ బ్రీడ్స్, కౌస్ అండ్ బఫెలోస్. ఓకే
సో దేశీయంగా ఉన్నటువంటి గోవుల జాతులు ఏవైతే ఉన్నాయో, ఆవులు మరియు గోవుల అభివృద్ధి అండ్ సంరక్షణ కోసం లాంచ్ చేసినటువంటి ఈ పథకం అనమాట. రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం అని చెప్పేసి అంటారు. దీనికోసం 3,400 కోట్ల రూపాయలని కేంద్ర మంత్రివర్గం ఆమోదం అయితే తెలిపింది ఈ యొక్క పథకానికి సంబంధించి. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2014లో లాంచ్ చేశారు ఈ పథకాన్ని. ఈ యొక్క పథకానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి ఏమేంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పాల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచడం కోసం ఈ యొక్క స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ని అమలు చేసేటువంటి ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ హ్యాస్ బీన్ కాన్ఫర్డ్ విత్ ది మహారాష్ట్ర భూషణ్ అవార్డ్ 2024. 2024 మహారాష్ట్ర భూషణ్ అవార్డును ఎవరు అందుకున్నారు? సో ఇక్కడ మహారాష్ట్ర భూషణ్ అవార్డు అంటే అత్యున్నతమైనటువంటి పురస్కారం అనమాట ఆ రాష్ట్రానికి సంబంధించి. సో దాన్ని ఎవరు అందుకున్నారంటే 2024కి సంబంధించి రామ్ సుతార్ అనేటువంటి ఆయన ఈ 2024 మహారాష్ట్ర భూషణ్ అవార్డుని అందుకోవడం జరిగింది. సో మహారాష్ట్ర భూషణ్ అవార్డు అనేది చూసుకుంటే నేను ఆల్రెడీ చెప్పినట్లుగా హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ మహారాష్ట్ర, మహారాష్ట్రకి సంబంధించిన అత్యున్నతమైనటువంటి పురస్కారం అనమాట. సో ఈ 2024లో ఎవరికి వచ్చింది అంటే స్కల్ప్చర్ ఆఫ్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ. ఓకే, స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉంది కదా గుజరాత్లో. సో దానికి సంబంధించినటువంటి స్కల్ప్చర్ ఎవరైతే ఉన్నారో, విగ్రహం యొక్క శిల్పి ఎవరైతే ఉన్నారో, సో ఆయనకి రామ్ వి సుతార్ అనేటువంటి ఆయనకి ఈ 2024కి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ మహారాష్ట్ర అయితే ఇచ్చారు, మహారాష్ట్ర భూషణ్ అనేటువంటి అవార్డుని. సో గుజరాత్లో ఈ యొక్క స్టాట్యూ ఉంది, వరల్డ్స్ టాలెస్ట్ స్టాట్యూ అని చెప్పేసి మనం పిలుస్తాం కదా, స్టాట్యూ ఆఫ్ యూనిటీ. సో దీనికి సంబంధించి ఆయన శిల్పిగా పనిచేశారు కాబట్టి ఆయనకైతే ఇచ్చారు. సో అదర్ అవార్డ్స్ చూసుకున్నట్లయితే ఈయనకు వచ్చినటువంటి అదర్ అవార్డ్స్ చూసుకుంటే పద్మశ్రీ అవార్డు 1999లో వచ్చింది, పద్మభూషణ్ అవార్డు 2016లో ఈయనకి రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ది స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025? 2025 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారని చెప్పేసి అడిగారు. సో స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025ని ఎవరు గెలుచుకున్నారంటే గుంటర్ బ్లాష్ అనేటువంటి అతను గెలుచుకున్నారండి. గుంటర్ బ్లాష్ అనేటువంటి అతను గెలుచుకున్నారు. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూస్తే ఈ యొక్క స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ని ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 1991లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ 2025కి సంబంధించి ఎవరికి వచ్చిందనేది చూస్తే గుంటర్ బ్లాష్ అనేటువంటి అతనికి రావడం జరిగింది. ఈయన బాగా ప్రసిద్ధి చెందినటువంటి హైడ్రాలజిస్ట్ అనమాట. సో ఈయనకైతే ఇచ్చారు. సో ఈ అవార్డు ఇచ్చినటువంటి సంస్థ వచ్చేసి స్టాక్ హోమ్ వాటర్ ఫౌండేషన్ వారు ఈ యొక్క అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ బికేమ్ ది న్యూయెస్ట్ మెంబర్ ఆఫ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్తగా సభ్యత్వం పొందినటువంటి దేశం ఏది? సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో కొత్తగా సభ్యత్వం పొందినటువంటి దేశం వచ్చేసి ఇండోనేషియా దేశం అండి. ఇండోనేషియా ఇటీవల న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎన్డీబీకి సంబంధించి సభ్యత్వం అయితే పొందింది. సో ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయంటే చైనాలో ఉన్నటువంటి షాంఘై నగరంలో ఈ యొక్క హెడ్ క్వార్టర్ అయితే ఉంది. దీన్ని సెటప్ చేసింది ఏ కంట్రీస్ అంటే బ్రిక్స్కి సంబంధించినటువంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ కంట్రీస్ ఈ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని 2015లో ఎస్టాబ్లిష్ చేశాయన్నమాట. దీని యొక్క ప్రస్తుత ప్రెసిడెంట్ వచ్చేసి దిల్మా రౌసెఫ్ అనేటువంటి అతను ప్రస్తుత న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్. దీని యొక్క మెంబర్స్గా ప్రస్తుతం ఎవరున్నారు అంటే సో లాస్ట్ ఇయర్ వరకు కూడా మనకి బ్రిక్స్ ఈ 5 దేశాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే ఉండేవి. కొత్తగా మనకి కొన్ని కంట్రీస్ ఈ బ్రిక్స్ సంబంధించినటువంటి జాబితాలో జాయిన్ అయ్యాయండి. అవేంటంటే బంగ్లాదేశ్, యూఏఈ, అలాగే ఉరుగ్వే, ఈజిప్ట్, అల్జీరియా, ఇండోనేషియా. ఇవన్నీ కూడా కొత్తగా జాయిన్ అయినటువంటి కంట్రీస్. సో ఇందులో భాగంగా ఇండోనేషియా న్యూ డెవలప్మెంట్ బ్యాంకుకి సంబంధించినటువంటి ఈ యొక్క సభ్యత్వం అయితే పొందింది. సో ఇవి మనకి కొన్ని ఇంపార్టెంట్ 2025కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్ అండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి. ఇందులోనే మీకు అన్ని కోర్సెస్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్సు, 199 రూపీస్ ఓకే మాక్ టెస్ట్ కోర్స్ కూడా తీసుకోండి. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ అయితే ఉందండి. ఇది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.